ముందుగా జిల్లా ఉన్నతాధికారులందరికీ నమస్కారం అండి. పత్రికా సోదరుల తరపున ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఒక వార్త నిమిత్తం ఆ వార్త వెలుగులోకి తీసుకొచ్చేందుకు వెళ్ళిన మత్స్యలింగం 10 టీవీ పత్రికా సోదరుడిపై జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకట్రావు గారు భౌతిక దాడికి దిగడం నిజంగా ఇది చాలా అన్యాయము, చట్ట విరుద్ధమని కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే నేడు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారధి అధికారుల కన్నా పత్రికలే ముఖ్యం. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ విషయం తమలాంటి వారికి తెలియకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేము కొన్ని సమస్యలు కొంతమంది అంటే ప్రజలు, సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు అధికారుల చుట్టూ తిరిగి అది పరిష్కారం కాకపోతే వారు ఆశ్రయించేది ప్రభుత్వాన్ని కాదు, ఫస్ట్గా పత్రికా సోదరులే వాళ్ళు కలుస్తారు. అన్న, మాకు ఈ సమస్య ఉంది, మీరు వెలుగులోకి తీసుకురావాలి, మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మా దగ్గరికి వస్తారు. మేము తప్పనిసరిగా ఆ వార్త ప్రచారం చేయాలి. మేము చేస్తున్నాం. అంటే మేము నిజాలు వెలుగులోకి తీసుకొచ్చినందుక మాపై ఎలా దాడులకు మీరు దిగుతున్నారు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని మేము హెచ్చరించట్లేదు, అంటే మా ఆవేదన మీకు చెప్తున్నాము. మేము ఏమైనా తప్పు చేస్తుంటే ముఖ్యంగా మీరు ఒకటి గుర్తించాలి. ఒక ప్రజలు ఎవరైనా వచ్చి పలానా అధికారి తప్పు చేశారండి మా విషయంలో అని చెప్పని వాళ్ళు నేరుగా వచ్చి మా ద్వారా మాకు తెలియజేస్తే మేము అది ప్రచారం చేశారనుకోండి, మీరు మమ్మల్ని అడగొచ్చు, సార్ మేము అది చేయలేదు, వాళ్ళు చెప్పింది అబద్ధము అన్నారనుకోండి, మరుసటి రోజు వార్త అదే వస్తుంది. అధికారి కూడా స్పందించారు, ఆయన తప్పు చేయలేదట, మరి ఏమన్నా తెలియాల్సి ఉంది అంటే అది ఉన్నతాధికారులు దానిపై దృష్టి సారించి చేస్తారు. అంతేగాని పలానా వ్యక్తి తప్పు చేశారని చెప్పానంటే వెంటనే తీసుకెళ్ళిపోయి ఆయన శిక్ష అమలు చేయరు కదా. దానికంటూ ఒక విచారం ఉంటుంది. అది తమను గుర్తించాలి. తమలాంటి వారు చాలామంది అధికారులు ఎంతో గౌరవంగా ఉంటారు పత్రికా సోదరులు అంటే, కానీ కొంతమంది ఎందుకు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది వారి విజ్ఞానానికే వదిలేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నామండి, మేము ఎవరిని హెచ్చరించట్లేదు, మేము అలాగే చెప్పని ఏ తప్పులు చేయట్లేదు. ఒకటి, మీరు వేళ అధికారంలో ఉన్నాము, మేము అధికారులు అని చెప్పని చూపించడం కరెక్ట్ కాదు. మీరు అధికారంలో ఉన్నారు, కానీ మీరు అధికారంలో ఉన్నారంటే మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నారని చెప్పని మీరు అందరి మీద మీరు అది చూపించడం కరెక్ట్ కాదు కదా. మాకు ప్రజల అండ ఉందండి, మాకు ప్రజల అండ ఉంది, అది మీరు గుర్తించాలి. ఫస్ట్ ప్రజల అండ మాకు ఉంది. నిన్న ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మీరు నేడు పత్రికా సోదరులు చేసిన తప్పులు వెలుగులోకి తీసుకొని అది అధికారులు తెలియజేసి మీరు చేస్తారా లేదా అని చెప్పని ఆ సమస్య పరిష్కారం చేస్తారా లేదా అని ప్రశ్నించినందుకు గానే అలా ప్రవర్తించారు అనేది నేడు కోడే కూస్తుంది మొత్తం అంతా కూడా. మరి ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు అలాగే ఒకవైపు ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ఎందుకంటే మేము చేసి తప్పు అనుకోండి, మమ్మల్ని మీరు ప్రశ్నించండి, మేము సమాధానం చెప్పుకుంటాం. మేము చేయని తప్పులకి మీరు ఎందుకు మాపై ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి. ఆయనకి తప్పనిసరిగా తప్పు చేశారన్నది నేరుగా కనిపిస్తుంది కనుక ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే మా పత్రికా సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాకు జిల్లా ఉన్నతాధికారులపై ఎంతో గౌరవము, ఎంతో అభిమానము, ఎంతో ప్రేమ ఉంది కనుక మేము చట్టాన్ని గౌరవిస్తాము. మేము 10 మందితో నడిగా నడుచుకుంటాము కనుక మేము శాంతియుతంగా అడుగుతున్నాం. మేము కూడా మాకున్నది మాకు ఉంటుంది, కానీ మా శాంతియుతంగా ఉన్న దాంట్లో మీరు పరీక్షించొద్దు. మేము చాలా విజ్ఞతగా ఉంటున్నాము. దయచేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అలాగే ఉన్నతాధికారులు తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఎవరిని హెచ్చరించట్లేదు. మాకు హక్కులు, చట్టాలు అన్నిటిపై కూడా మాకు నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుందని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా సరే ఒకటైతే మాత్రం గుర్తించండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, మీ ప్రభుత్వ కార్యాలయాలు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు. ఎన్ని పనులున్నా మేము వస్తున్నాం అంటే మా బాధ్యత కూడా. మేము రాకపోతే మీరు ₹1,00,00,000 కాదు 1,00,000 కోట్లు పెట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా అది ఉన్నతాధికారులకు తెలియదు, ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళదు. మీరు పని చేస్తున్నారా లేదా అనేది ప్రభుత్వం గుర్తించాలి. అది గుర్తించాలంటే మేము ఉండాలి. మేము లేకపోతే అది శూన్యం. అంటే మేము లేకపోతే మీకు లేదని కాదు, మేము ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఈరోజు ప్రజలు కూడా
పత్రికా సోదరులు ఉండడం వల్లనే, పత్రికా రంగం మీడియా ఉండడం వల్లనే మనకు 70% సరే మనకి న్యాయం జరుగుతుంది అనే గట్టి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. అటువంటి వారిపై మీరు జులుం చూపించడం సరికాదు. ఇప్పటికైనా సరే మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పని మేము కోరుతున్నాము. తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నమస్కారం అండి.